అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన వీడియోలో గ్రూప్ 2 కట్ ఆఫ్ మార్క్ గురించి మాట్లాడుకుందామండి. గ్రూప్ 2 కట్ ఆఫ్ మార్క్ గురించి ఇది రీసెంట్గా అనాలిసిస్. దీన్ని గతంలో ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ని ఆధారంగా చేసుకొని అనాలిసిస్ చేసినట్లయితే ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, అక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. టోటల్గా అక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయి టాపర్కి అనే దాన్ని బట్టి ఇక్కడ మనం అనలైజ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ పోస్టులను కూడా కన్సిడర్ చేసి మనం చూసినట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ వచ్చి అంటే ఒక ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అని కాదండి, టోటల్గా ఉన్నటువంటి 900 పోస్టులు ఉన్నాయి. ఏదో ఒక పోస్ట్ గెయిన్ చేయడానికి అంటే స్పెషల్ క్వాలిఫికేషన్స్ కాకుండా అంటే లా కానీ కంప్యూటర్ అలాంటి సర్టిఫికేట్స్ లేకుండానే జనరల్గా నార్మల్ గ్రాడ్యుయేట్స్కి గ్రూప్ 2లో ఇది పోస్ట్కి సంబంధించిన అనాలిసిస్ ఏంటంటే ఓసీ జనరల్ కేటగిరీ వచ్చి 160 to 170 అండి. అదేదో ఉమెన్ కేటగిరీ వచ్చి ఓసీ ఉమెన్ 155 to 160 అండ్ బీసీఏ కేటగిరీ 155 to 160, బీసీఏ ఉమెన్ 145 to 150, బీసీబీ జనరల్ 155 to 160, బీసీబీ ఉమెన్ 150 to 155, BCC 155 to 160 and BCC women 152 to 150. BCD general 155 to 160 and BCD women 150 to 155. SC general 150 to 160 and SC women 145 to 150. ST general 140 to 150 and ST women 130 to 140. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ ఓవరాల్గా మనం ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్ కన్నా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 10 to 15 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మనం 10 మార్క్స్ తగ్గినట్లు తీసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చి 150 to 160 అండ్ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ 145 to 150 అండి. అదర్ కేటగిరీస్ గురించి మనం అంతగా అనలైజ్ చేయలేము, అది ఎంత 130 వరకు ఉండొచ్చు ఆ కేటగిరీలో ఉన్న నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి కూడా. సో ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ ఎంకరేజ్ చేయండి.